ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ముందుగా ఆదాయ వ్యయాలు, గౌరవ అవమానాలు చెప్పండి స్వామి అని అడిగితే 14 ఆదాయం, 11 ఖర్చు, 7 గౌరవం, 2 అవమానం. సో 2 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. మరి ప్రస్తుతానికి జూన్ వరకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు ఎలాంటి ఫలితాలు ఇస్తారండి? విద్యలో మాత్రం అనుకూలత, తల్లిగారికి మాత్రం ఆరోగ్యాన్ని కలిగిస్తాడు, మిగతా విషయాలు నష్టాన్ని కలిగిస్తాడు, జాగ్రత్త. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుంభరాశి వారికి ఉన్నటువంటి గురు దృష్టి అనేది ఇక్కడ పరిపూర్ణమైనటువంటి గురుడు తన స్థానాన్ని తను చూసుకోవడం. అందుకే మీనరాశి వారికి ఇక్కడ ఆయన పంచమంలోకి గురుడు వెళ్ళడం,
అక్కడ మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాడు. తన స్థానం తను చూడడం వల్ల ఇంకా శుభ ప్రయోజనం పొందుకుంటాడు. అందుకనే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది. ఇది గ్యారంటీ. రాసి పెట్టుకోండి. మీరు ఎవరైనా మీకు ఏలినాటి శని ఉంది, దానివల్ల పెళ్లి అయిపోయింది, దానివల్ల ఇబ్బంది అయింది అని చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ మాట నమ్మకండి. ఏలినాటి శని మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఇది 100% గ్యారంటీ. నో డౌట్ అబౌట్ ఇట్. గురుడు యోగకారకుడు అవుతున్నాడు. గురుడు తన స్థానం తను చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో శని గారు ఏం చేయలేరు. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, వృత్తి ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు. తప్పకుండా ఈ యొక్క గురుడు పంచమ స్థానంలో అత్యంత యోగాన్ని, వివాహ యోగ్యతని, సంతాన ప్రాప్తిని, శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని, పొలము లాభాన్ని, గృహ లాభాన్ని, ఇంటిని వాస్తు పరంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కలిగిస్తాడు. ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా. నిజంగా ఇక్కడ వీళ్ళకి మాత్రం సంపూర్ణ అదే ఆదాయం, ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఆదాయం బోలెడు ఉంటుంది, ఖర్చు తక్కువనే ఉంటుంది. సొసైటీలో మంచి పేరు. మీరు ముఖ్యమంత్రి కూడా మారవచ్చు మేబీ. అటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంది. మొన్న గెలిచినటువంటి మున్సిపల్ వ్యక్తులకు కూడా చాలా ఉన్నతమైనటువంటి రాజకీయ పదవి లభించవచ్చు. వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళు ఏకంగా మీరు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ అవ్వచ్చు. అటువంటి యోగం కూడా కనబడుతోంది. ఏమో ఏ రాజకీయ ఎటుమలుతాడో తెలియదు. 2 తలల పాములు వాళ్ళు. అటువైపు ఉంటే ఒక పార్టీకి, ఇటువైపు ఉంటే ఒక పార్టీకి వాళ్ళు రెడీగా ఉంటారు. అందరూ అది గోడ మీద పిల్లివాడు ఉంటారు. కాదండి, వాళ్ళు 2 తలల పాముల వాళ్ళు. ఎక్కడ కాదో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అలా అటువంటి అదృష్టం కూడా మీకు కలిసి రావచ్చు. రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల, మంచి రాజకీయ ఎదుగుదల ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ప్రజల చేత మంచి గౌరవం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి చక్కటి అవకాశం. చాలా మంచి ప్రయోజనాన్ని. దర్శక నిర్మాతలకి ముఖ్యంగా కొత్త సినిమాలు రావడం, బుల్లితెర నట కూడా మంచి ఉన్నతమైనటువంటి చిత్రం నటించే అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, ధన ప్రాప్తి. వాహన యోగము డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థికి ఎలా ఉంటుంది స్వామి? అద్భుతమే. ది బెస్ట్ రావడానికి అవకాశం, ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, సి లాంటి పరీక్షలు, ఐఏఎస్ పరీక్షలు, ఐపీఎస్ పరీక్షలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అన్నిటిలో కూడా మంచి ర్యాంకు సాధించుకునే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. మంచి విద్యా సంపన్నత. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకే ప్రమోషన్, ఇంక్రిమెంటు, స్థాన మార్పు, బదిలీలు. ఒక సంస్థ నుంచి మరో సంస్థ వెళ్ళడానికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకు అవకాశం ఉంది. బెటర్ ప్యాకేజ్ వస్తోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతాన సూచన బలంగా ఉంది. తప్పక మీకు సంతాన యోగం ఏర్పడబోతోంది. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, ధనలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేసుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, మాతాపితృల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, చరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సోదరుల వల్ల విదేశీయాన యోగం. చాలా మంచి అదృష్టవంతమైన శుభస్థితి. శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోబోతున్నారు. వివాదాలు ఉన్నటువంటి స్థలాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం. అలాగే భూలాభము, పొలము లాభాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ధనధానక వస్తు వాహన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభము, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత పొందుకోవడం, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో కూడా మంచి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. అలాగే వాహన యోగం, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవనం. వివాదాలను తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ సంవత్సరం మొత్తం బాగుంటుందా? మాస ఫలితాల్లో ఏ అష్టమ గురుడో, లేదా షష్టమ కుజుడో, లేదా షష్టమంలో చంద్రుడో వచ్చినప్పుడు అక్కడక్కడ పంటి కింద రాయిలాగా తగులుతుంటాయి అప్పుడప్పుడు. బట్ ఓవరాల్గా శ్రీ పరాభవనామ సంవత్సరం మీకు అనుకూల ఫలితాన్ని కలిగిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి మంచి శుభయోగాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు, చక్కటి వాక్పటిమతో అందరినీ ఆకట్టుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్
గృహ నిర్మాణ జంటలకి మంచి ప్రయోజనాన్ని, ఆనందకరమైన సంపదని, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి కూడా పక్కన పడుతుంది. చక్కటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో సమస్త శుభయోగాలు. మరి ఎప్పుడు బాగాలేదండి సంవత్సరం అంటే షష్టమ గురుడే కొంత మీకు ఇబ్బంది కలిగిస్తాడు. అది జూన్ టు అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి. తర్వాత నవంబర్, డిసెంబర్ నుంచి జనవరిలో వివాహ యోగాన్ని, కృత్రిమ, సహజ తత్సంతాన ప్రాప్తిని కూడా ఇస్తాడు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో ఆనంద యోగాన్ని పొందుకుంటారు. అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి కూడా బలంగా కనబడుతోంది. విదేశాల్లో, స్వదేశంలో కూడా ఆనందమయ శుభజీవనం చెప్పబడుతోంది. ఇలా ఈ పరాభవనామ సంవత్సరంలో సమస్త శుభయోగాలు పొందుకొని ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.